అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెదక్ లోక్సభ అభ్యర్థి అయినటువంటి నీలం మధు గారి గెలుపు గురించి సిద్దిపేట నియోజకవర్గంలోని మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు కూడా లింగారెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు ఇంటింటి ప్రచార కార్యక్రమం మన రాజు ఆధ్వర్యంలో మేము చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి స్పందన వస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన రోజుల 150 రోజుల్లోనే మేము ఎన్నికల హామీల్లో ఏవైతే 6 పథకాలు అమలు చేస్తామని చెప్పినామో మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అని మహిళలు కూడా నుంచి మాకు పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులు కూడా ఒకటే కోరుకుంటూ ఉన్నారు. రేవంత్ అన్న ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు వస్తాయని చాలా ఆశ ఉందని ఏ ఇంటికి పోయినా విద్యార్థులు చెప్తా ఉన్నారు. మహిళలు కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మాకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు మేము రేవంత్ అన్న అని, కాంగ్రెస్కే ఓటేస్తామని మాకు అన్నిన స్పందన వస్తూ ఉంది. ఖచ్చితంగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి కూడా మేము ఎక్కడ పోయినా కూడా 6 పథకాలను ముఖ్యంగా ఇంటింటికి చేరే విధంగా, గడప గడపకు చేరే విధంగా 6 పథకాలను వివరించి చెప్తా ఉన్నాము. ఎక్కడైతే అందరూ పింఛన్ల గురించి అడుగుతున్నారు, ఇందిరమ్మ ఇల్లుల గురించి అడుగుతూ ఉన్నారు, గ్యాస్ సిలిండర్ గురించి అడుగుతూ ఉన్నారు, మంచి 6 పథకాలను గురించి వాళ్ళకు ప్రజలకు వెళ్ళిపోయినాయని మాకు విశ్వాసం అయితే కలుగుతూ ఉంది. సిద్దిపేట నియోజకవర్గం నుంచి కూడా నీలం మధు గెలుపు గురించి భారీ మెజార్టీ కూడా ఇవ్వబోతా ఉన్నాము. ఖచ్చితంగా మెదక్ లోక్సభ అభ్యర్థి నీలం మధు కూడా గెలుపుకు ఖాయమని మేము తెలియజేస్తా ఉన్నాము. దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతంలో గత ఎన్నికల్లో 2 లక్షల ఓట్లు కొద్దిగా మనకు తేడా ఉండే. అందులో భాగంగానే సిద్దిపేట నుంచి కూడా మీరు చూస్తూ ఉన్నారు. గత ఎన్నో రోజుల నుంచి నేను ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయినప్పటి నుంచి ప్రజల్లో వండుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు తీర్చుకుంటూ ప్రజల్లో ఉంటున్నాను కాబట్టి ప్రజల నుంచి కూడా మాకు మంచి స్పందన వస్తూ ఉంది. సిద్ధంగా ఉన్నారు ఓట్లేయడానికి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సిద్దిపేట నియోజకవర్గంలోని 5 మండలాల్లో, పట్టణంలో ఉన్నటువంటి 43 వార్డులలో ఎవరికి వారు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింట ప్రచార కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. నేను కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అన్ని వార్డులలో పర్యటించుకుంటూ ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిరుగుతున్నారో, మండలాల్లో మండల ప్రెసిడెంట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో అక్కడ కూడా నేను పోవడం జరుగుతూ ఉంది. మొన్నటికి మొన్న నీలం మధు గారు ఇక్కడ ప్రచారం కూడా జరిగింది, ముఖ్యమంత్రి గారి ప్రచారం కూడా జరిగింది, కొండ సురేఖమ్మకి ప్రచారం జరిగింది, మైనంపల్లి హనుమంతరావు గారి ప్రచారం జరిగింది, జగ్గారెడ్డి గారి రోడ్ షో కూడా జరిగింది. ఎక్కడ చూసినా మీరు చూసారు. గత సిద్దిపేటలో ఎన్నడూ లేని విధంగా 1980 నుంచి కూడా ఇప్పటి వరకు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం దిశలో మేము ముందుకు పోతా ఉన్నాం. అదే స్ఫూర్తితో ఈ ఎన్నికల్లో కూడా సిద్దిపేట నుంచి అత్యధిక ఓట్లు తెచ్చి నీలం మధు గారు బీసీ బిడ్డ, ఒక గరీబ్ కుటుంబం నుంచి వచ్చిండు, తల్లిదండ్రులను కోల్పోయిండు, వాళ్ళకు సేవ చేయడానికి ప్రజల వద్దకు వస్తుండు. కాబట్టి మీరు వాళ్ళని ఆశీర్వదించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు కూడా ఇవాళ విసుగు చెంది ఉన్నారు. ఇక్కడ కలెక్టర్గా ప్రాతినిధ్యం వహించిన వెంకట్రామరెడ్డి ఎంతోమంది రైతుల భూములను తీసుకొని ఈరోజు మళ్ళీ ఏ ముఖం పట్టుకొని ఓట్లు అడుగుతున్నాడో అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు కూడా వివరిస్తూ ఉన్నాం. ఇక్కడ చూసిన రంగనాయక సాగర్ ప్రాజెక్టుల పేరు మీద ఎన్నో ఎకరాల రైతుల భూములను తీసుకొని ఈరోజు రైతులను కూలీలుగా మార్చినటువంటి ఘనత ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన హరీష్ రావుది, వెంకట్రామరెడ్డి. ఈరోజు వాళ్ళిద్దరూ చేతులు కలిపి రైతులను కూలీలుగా మార్చిన ఘనత ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటా ఉన్నారు. మళ్ళీ వెంకట్రామరెడ్డికి ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి కేవలం డబ్బును ఆశ పెట్టుకొని డబ్బులు వెదజల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలు ఓటేయడానికి టీఆర్ఎస్ పార్టీకి సిద్ధంగా లేరు. ఇక బీజేపీ ముచ్చటకు వస్తే ఇక పక్కకున్న దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ఏనాడు కూడా ఏ గ్రామానికి అసలు ఏ గ్రామం ఏడుందో కూడా ఆయన తెలియని పరిస్థితి ఉంది. ఈరోజు కేవలము ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని ఆయన ఓట్లు అడుగుతూ ఉన్నాడు. కేంద్రంలో వాళ్ళు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సిద్దిపేట నియోజకవర్గానికి కానీ దుబ్బాక నియోజకవర్గానికి కానీ ఏమైనా నిధులు తెచ్చినావా అని బీజేపీ అభ్యర్థి మాకు సమాధానం ప్రజలకు చెప్పాలి. కాబట్టి ప్రజలు ఈరోజు అభివృద్ధి కావాలన్నా, ఊర్లు డెవలప్మెంట్ కావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, పిల్లల భవిష్యత్తు మారాలన్నా, అన్ని పథకాలు రావాలన్నా అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుతుంది. కాబట్టి సిద్దిపేట నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలంటే అది ఖచ్చితంగా నీలం మధు గారి ఎంపిక గెలిస్తే ఢిల్లీ పీఠ మీద పార్లమెంట్ అభ్యర్థి అయిన తర్వాత ఎక్కువ నిధులు తెచ్చుకొని సిద్దిపేటను ఇంకా అభివృద్ధి చేస్తామని నేను హామీ ఇస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.